హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. యాక్చువల్గా అదైతే 1 మంత్ బ్యాక్ వీడియో అండి. మా పెన్ని బర్త్డే అనమాట ఆ రోజు. నేను ఎప్పటి నుంచో అప్లోడ్ చేద్దాం అనుకుంటాను, బట్ ఇంట్లో టైం కుదరలేదు. అండ్ ఈ లోపు మాకు కూడా చాలా ఈవెంట్స్ వచ్చాయి అనమాట. అందుకని చెప్పి ఇంకా నాకు కుదరలేదు వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిట్ చేయడానికి. నేను వచ్చేసి మా పిన్ని వాళ్ళ డాటర్ అండి. మా పిన్ని బర్త్డే అని చెప్పేసి ఆ ముందు రోజు మిడ్ నైట్ మా పిన్నికి సర్ప్రైజ్ ఇద్దని చెప్పేసి వచ్చిందనమాట. తన ఒంగోలులో డాక్టర్ చదువుతుంది. సో ఇంకా వచ్చిందని మా ఇంటికి వచ్చింది. మార్నింగ్ తన నైట్ వచ్చింది, మార్నింగ్ ఫ్రెష్ అప్ అయి మా ఇంటికి వచ్చింది. రోహిత్ చెప్తుంటే ఇంక రోహిత్ బయట చాలాసేపు ఉండిపోయింది. పిన్ని పిన్ని అనుకొని వచ్చిన వెంటనే ఇంక రోహిత్ అని ఇద్దరు కలిపి ఆడుకొని కూర్చుంటున్నారు అనమాట. ఆ రోజైతే ఇంకా వాళ్ళ పిన్ని వచ్చిందని చెప్పేసి రోహిలోని టాలెంట్స్ అన్ని బయటకు తీస్తుంది. ఫుల్ డాన్స్ చేసుకుని అంతవరకు తను ఏంటంటే సమ్మర్లో ఏంటంటే తనకి నేను యాక్చువల్ క్లాసికల్ డాన్స్కి పంపించాను. సో ఆ డాన్స్ అంతా చూపిస్తాను అనమాట ఎలా చేశాను ఏంటని. అండ్ ఇక్కడైతే మా పిన్ వచ్చేసి మాకు ఫుడ్ ఫెస్టివల్ అనమాట రోజు. ఇంకా అన్ని మా పిన్ అన్ని చేసి పంపించారు మా చెల్లితోని. ఇగోండి మొత్తం అంతా ఇంకా రోజైతే చాలా ఐటమ్స్ పంపించారు. మా పిన్ని సేమియా, గులాబ్ జామ్ ఇంకా చాలా పంపించారు. చికెన్ బిర్యానీ అవన్నీ పంపించారు. అండ్ మాలో ఎవరిదైనా సరే బర్త్‌డే అయినా ఏదైనా సరే అయినా మేము అన్ని ఫుడ్ అన్ని పంపిస్తాం. మేము కూడా మా పిన్ని రిలేటివ్స్‌కి అలాగే పంపిస్తాం అనమాట. అండ్ ఇక్కడొచ్చేసి రుహి అయితే ఇంకా వాళ్ళ పిన్నికి యోగాసనాలు చూపిస్తుంది. అండ్ ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి ఇంక మేమైతే మా పిన్నాళ్ళ ఇంటికెళ్ళాము. మా చెల్లొచ్చి తీసుకెళ్ళిందనమాట మా పిన్నాళ్ళింటికి. అండ్ రుహికొచ్చేసి మా చెల్లితో నాతో తిరగడం ఇలా స్కూటీ మీద రైడ్ ఏస్తే చాలా హ్యాపీ అయిపోద్దనమాట తనైతే. మా చెల్లికి ఏంటంటే 1 డే ఇచ్చారన్నమాట లీవ్, అది కూడాను. ఎక్కువ రోజులు తను ఉండలేదు. జస్ట్ ముందు రోజు నైట్ వచ్చి మళ్ళీ ఈ రోజు నైట్ వెళ్ళిపోద్ది. సో తను ఉన్నంత టైంలోని తనతో స్పెండ్ చేద్దామని చెప్పేసి ఇంక వాళ్ళ ఇంటికెళ్ళాము. మా మమ్మీ వాళ్ళ ఇంటికి అండ్ మా పిన్ని వాళ్ళ ఇంటికి లిటరల్లీ 5 మినిట్స్ అంతేనండి డిస్టెన్స్. ఎక్కువ టైం కూడా పట్టదు. వాక్ చేసుకొని కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకా రోహి అయితే ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళితే మా చెల్లితో ఆడుకుంటూ ఇంకా చాలా బాగా టైం స్పెండ్ చేసాం అనమాట. జస్ట్ ఆ ఫ్యూ అవర్స్ అయినా సరే 2 అవర్స్ ఉన్నట్టున్నాం అంతే. ఆ 2 అవర్స్ కూడా చాలా బాగా టైం స్పెండ్ చేసాం అనమాట మేము ముగ్గురం అయితే. ఉన్న వాళ్ళకి హోమ్ ఫుడ్ వాల్యూ అంటూ బాగా తెలుస్తుంది కదండి. అందుకే మా చెల్లి వచ్చినప్పుడు తను ఏమైతే కావాలకూడదో అన్ని చెప్తుంది అనమాట ముందే అనమాట. మా పిన్ని కూడా అన్ని ప్రిపేర్ చేసి ఉంచుతారు తన కోసం. మ్యాంగోస్ అండ్ ఫిష్ అన్ని కూడా తన కోసం సపరేట్ చేసి ఉంచారు. అండ్ రోహి అయితే ఇంకా టీవీలో సాంగ్స్ పెట్టగానే డాన్స్ చేస్తూ కూర్చుంది. ఆ డాన్స్ అయితే రోహికి ఏంటంటే వెస్టర్న్ క్లాస్కి ఈ మధ్య నేర్చుకుంది. వెస్టర్న్ అయితే టీవీలో వచ్చి సాంగ్స్ పెడతాను అలా డాన్స్ చేసుకొని వెళ్ళిపోద్ది అనమాట. ఇంకా టీవీలో సాంగ్స్ పెడితే అలా డాన్స్ చేస్తూనే ఉంటుందండి ఎంతసేపు అయినా సరే. వచ్చినంతసేపు స్టెప్స్ వేసేసైనా కొంతవరకు స్టెప్స్ వేస్తుంది. ఆ తర్వాత నుంచి అంతా కూడా అలా జంప్ చేస్తూనే ఉంటుంది చాలాసేపటి వరకు. అండ్ మా పిన్ని బాబాయ్ అయితే కూడా వాళ్ళు కూడా ఏంటంటే ఎప్పుడైతే కూడా రమ్మని చెప్తూ ఉంటారు. బట్ మాకేంటంటే వాళ్ళ ఇంట్లో పిల్లలు ఎవరు ఉండరు. సో వాళ్ళకి కూడా రోజు కూడా బోర్ కొడదని మేము వెళ్ళము. బట్ మా చెల్లి వచ్చిన వల్ల మాత్రం డెఫినెట్ గా వెళ్ళడానికి ట్రై చేస్తుంటామండి. ఓ ఆ చెంచం సాంగ్ ఉంది కదండి, అదైతే రోహికి అయితే ఫేవరెట్ సాంగ్ అనమాట. ఎప్పుడు ఆల్మోస్ట్ ఒక 1.5-2 ఇయర్స్ నుంచి అదే అదే సాంగ్కి అదే స్టెప్స్తో డాన్స్ చేస్తుంటది. తనకి ఏంటంటే ఒక 1-2 టైమ్స్ ఏదైనా వీడియో సాంగ్ చూసిందంటే ఆ స్టెప్స్ ఆటోమేటిక్గా తనకి గ్రాస్ప్ చేసేస్తుంటది అనమాట. అండ్ అయితే 1 ఇయర్ బ్యాక్ ఆ బొమ్మ గుర్తొచ్చింది. సేమ్ బ్లష్ చేసినట్టే న్యాచురల్ బ్లష్ మరి ఎక్కడ కొట్టినా నా రోహిత మామూలు కొడతారు రాలేదా. తనకి లిటరల్లీ ఆ బొమ్మ ఎంత బాగా గుర్తుందో తనకైతే. నేను మర్చిపోయాను కూడా. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు గుర్తు వస్తుంటది అనమాట అది. అండ్ ఏదైతే మా పిన్ని బర్త్డే అని చెప్పి నేను సర్ప్రైజ్గా కేక్ కట్ చేశాను. కేక్ కట్ ప్లాన్ చేశాను. అండ్ కేక్ మీద కూడా చిన్నమ్మమ్మ అని రాయించాను అనమాట. అది చూసి అయితే మా పిన్ని అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ రోహి అయితే కేక్ రాగానే మా పిన్ని పక్కకి వెళ్ళిపోయింది. ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేస్తారా అని రెడీగా ఉందనమాట.
అండ్ రోహి అయితే ఎప్పుడేంటంటే ఒక్కతే కేక్ కట్ చేస్తానంటది. అలాంటిది ఆ రోజేమో లక్కీగా మా పిన్నికి కేక్ పట్టుకొనిచ్చిందనమాట నైఫ్. అండ్ అప్పుడు కూడా సక్సెస్‌ఫుల్‌గా రోహి అండ్ మా పిన్ని ఇద్దరు కలిపి కేక్ కట్ చేశారు. అండ్ కేక్ కట్ చేసిన తర్వాత పాపం ఫస్ట్ పీస్ కూడా తనే తినేసింది రోహి అయితే. ఇంక తర్వాత ఇంక నెమ్మదిగా మా పిన్నికి అండ్ నేను, మా చెల్లి అందరం కూడా ఇంకా కేక్ అది మా పిన్నికి పెట్టేసాము. ఇక్కడ తర్వాత రోహి అయితే మా పిన్నికి కిస్ పెడుతుంటే బుగ్గ మీద మేము మా చెల్లి నేను జోక్స్ వేసుకుంటున్నాం అనమాట. కేక్ పీస్ ఇస్తారు నెక్స్ట్ అని చెప్పేసి అలా కిస్ పెడుతున్నట్టు. నేను బుక్ చేసినది ఓరియో కేక్ అండి. సో, ఇంకా రూహికి ఇంకా ఓరియో బిస్కిట్ చాలా ఇష్టం కాబట్టి తను ఒక బిస్కిట్ తీసుకొని తింటుంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది. అండ్ ఈడొచ్చేసి మా బాబాయ్ ముందయితే తను డాన్స్ మూవ్స్ అని చూపిస్తుంది. అండ్ ఇంక అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి మేము స్టార్ట్ అవుదాం అనుకుంటే రోహికేమో ఈ బొమ్మ కావాలని గోల పెట్టింది. తీసుకెళ్ళిపోదాం బట్ ఏంటంటే ఇంకా తను అంటే అప్పటికప్పుడు ఉంటది అది కావాలనేసి తర్వాత మళ్ళీ ఇంక దీని మీద పోద్దనమాట. అందుకే ఇంక సర్లే ఇంకోసారి వచ్చాక తీసుకుందాం అని చెప్పేసి ఇంక అక్కడే ఉంచేసాము.